నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, దగ్గుబడి ప్రసాద నాయకత్వం, దగ్గుబడి నాయకత్వం. వడ్డేర్ల ఐక్యత, వడ్డేర్ల ఐక్యత, వడ్డే ఓబన్న, వడ్డే ఓబన్న, వడ్డేర్ల ఐక్యత, వడ్డేర్ల ఐక్యత. అందరికీ నమస్కారం. ముందుగా కూటమి ప్రభుత్వానికి మా వడ్డెర్ల సంఘం తరపున ధన్యవాదాలు. మన రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన మన వడ్డెర్లను గుర్తించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 40 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరూ బీసీలలో పెద్దగా ఉన్న మన వడ్డే సోదరులకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర కులానికి చెందిన దేవక్క గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం సపరేట్గా ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్న చట్టసభలో అడుగు పెట్టాలి. అన్ని కులాలు కానీ ముందుకు పోతున్నాయి, కానీ వడ్డెర్లని గుర్తించిన పాపాన ఏ పార్టీకి పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సపరేట్గా మా వడ్డెర్ల మీద ఒక శ్రద్ధ తీసుకుంది. మా ఫ్రీడమ్ ఫైటర్ మా వడ్డే ఓబన్న గారి జయంతి జనవరి 11వ తారీఖు అధికారికంగా చేయడం మన కూటమి ప్రభుత్వాన్ని. అదే కొండాకోరిల్లో 20% రాయల్టీ లేకోకుండా మాకి సొసైటీల ద్వారా 25 నెంబర్స్తో జీవో తెచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా అనేక తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శులు అయితేనేమి 6 ఇచ్చారు. అదేవిధంగా వడ్డెర్లకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ ఏదప్పా అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్తున్నాం. అందులో మూలంగా ఎన్నో ఏళ్ళ కళ, 40 ఏళ్ళ కళ, మాకు ఒక ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ కావాలని చాలా ఆశపడ్డాము. ఆ ఆశ ఈరోజు నెరవేర్చిన ఘనత ఎవరు తప్ప అంటే ఒక కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీదని గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లంతా ఈరోజు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మరొక్కసారి మా సామాన్య కార్యకర్త అయిన మా రమాదేవక్క గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందకరం. మరొక దూరి కూటమి ప్రభుత్వానికి, అదే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి, మన ఎంపీ పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, బీసీ మినిస్టర్ మన సవితమ్మక్క గారికి, ఫైనాన్స్ మినిస్టర్ ఫైవాల్ కేశవన్న గారికి, 14 మంది ఎమ్మెల్యేలకి, రాష్ట్ర వ్యాప్తంగా మాకు సహకరించిన ఎమ్మెల్యే ఎంపీలకి హృదయపూర్వక వడ్డెర సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన యువగలం మన నారా లోకేష్ అన్న గారు పుట్టపర్తిలో మాట ఇచ్చారు. వడ్డెర్లని చట్టసభలో నేను తీసుకువెళుతున్నానని ఆ రోజు మాట ఇచ్చారు. అదే మాట ప్రకారమే ఈరోజు చట్టసభలోకి మా వడ్డెర కుల చెందిన మా అక్కగారైన రమాదేవి అక్కగారికి ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందకరం. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా సీనియర్లు అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మన వడ్డెర్లంతా రాజకీయ పరిణత కావాలని ఇవాళ పోరాటాలు ఈరోజు వాకి వరిచ్చాయని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పండుగలా చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒక్కడే చెప్పారు, బడుగు బడిహీన వర్గాలకి నేను న్యాయం చేస్తానని. అత్యధికంగా ఉన్న మా వడ్డెర్లకి న్యాయం చేయడం ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇది తెలుసుకోవద్దు ఒకటే, మన రాష్ట్రంలో ఉన్న మన వడ్డే సోదరులు సోదరీమణులు ప్రతి ఒక్కరూ ఫోన్లు చేస్తూ అన్న కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా ఉందని ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడము, ప్రభుత్వం పొగడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో కానీ మా వడ్డర్లు ఇంకా ఉన్నాం. ఇంకా స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనే తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా వడ్డెర్ల సంఘం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మా అన్న ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి ఇన్సిడెంట్ రిపోర్ట్స్లో ఉంటే
మాకు అనుకూలంగా పనిచేసింది, ఒక క్లస్టర్గా పనిచేస్తుంది. గతంలో ఆమె ఒక కార్పొరేటర్గా నిలబడి ఓడిపోయి స్వల్పం మేలతో ఓడిపోయడం జరిగింది. అదేవిధంగా ఆమెకి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఒక క్లస్టర్గా తీసుకొని క్లస్టర్గా ఉన్న వ్యక్తికి ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందకరం. ఈ విషయంలో మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి ఆ అన్నగారు పూర్తి సహకారం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఒడ్డర్లంతా అయ్యా మీ లోకల్ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేశారన్నారు. అన్నగారికి కానీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా ఉరవకొండ వడ్డేర సంఘం తరఫున నేను హాజరైనాను. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి, మా ఉరవకొండ మన పయ్యావుల కేశవన్న గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాదయాత్రల్లోన వడ్డర్లకి కొన్ని ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసినారు. ఆ ప్రామిస్ ప్రకారము మాకు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మైన్స్లోన 24 మంది సంఘం వేసుకుంటే వాళ్ళకి 20% 50% సీనియారిటీ ఛార్జెస్, అలాగే రాయల్టీలో 50% సీనియారిటీ ఛార్జెస్ ఇస్తున్నారు. అది చాలా శుభ పరిమాణము. మా కులాన్ని పైకి రావడానికి మంచి జీవో, రాష్ట్ర వ్యాప్తంగా మంచి జీవో అది. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన మేము కోరుతున్నాము. అలాగే రాజకీయ పరంగా చూస్తే ఒక రమాదేవి అనే ఒక సామాన్య మహిళకి ఎటువంటి వెనక రాజకీయ కుటుంబం బలం లేకున్నా కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించి ఒక మంచి మహిళకి, చదువుకునే అమ్మాయికి ఇవ్వడము మేమంతా చాలా సంతోషిస్తున్నాం. వడ్డేర సంఘం తరఫున మేము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా వాళ్ళు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ మాకు తగిన గుర్తింపు ఇచ్చి ఎంపీటీసీలో కానీ, జడ్పీసీలో కానీ, ప్రెసిడెంట్లో కానీ మాకు తగిన గుర్తింపు ఇచ్చి మా వాళ్ళు సీట్లు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాము. మా వాళ్ళకి వడ్డేర్లకి ఎవరు ఎక్కడ ప్రాధాన్యత ఇస్తే ఆ పార్టీకి మేము మద్దతు తెలియజేస్తాము. అలాగే మేమందరూ కూడా 80% టీడీపీలోనే ఎక్కువ ఉన్నాము. మేము టీడీపీని నమ్ముకున్నాము. టీడీపీ న్యాయం చేస్తుంది, ఒకటి న్యాయం చేస్తుంది. అలాగే ఎస్టీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ముందు మనకు చెప్పినారు. అది కూడా సత్యపాల కమిటీ పునరుద్ధరించి ఎస్టీని కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్తే గిన మా కులం బాగుపడుతుందని చెప్పి కోరుకోవడమైనది. ఈ అవకాశం ఇచ్చిన దానికి వడ్డేర్లందరికీ నమస్కారం. ఈరోజు మన వడ్డేర్లందరికీ చాలా శుభదినం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వడ్డేర్లని గుర్తించి మనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం, హర్షణీయం. మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వడ్డేర గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో మనము రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేర్లందరూ కూడా 80% తెలుగుదేశం పార్టీకి పనిచేసినారు. కానీ మన కమ్యూనిటీకి ఇంతవరకు ఒక చట్టసభల్లో అడుగు పెట్టడానికి ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ మనకు ఏ పార్టీ అవకాశం కల్పించలేదని చెప్పేసి ఎంతో అసంతృప్తితో కానీ మరి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని పనిచేసినాం. తెలుగుదేశం పార్టీని విజయవంతంగా జెండాని రెపరెపలాడించినాం. ఒక వడ్డేర్లు సత్యసాయి జిల్లా అయితేమి, అనంతపురం జిల్లా అయితేమి రాష్ట్ర వ్యాప్తంగా మంచి జనాభా కలిగిన కులము. మరి ఈరోజు కులానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి న్యాయం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వడ్డేర్లు ఎదుగుతారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. అదేవిధంగా జయహోబీసీ కార్యక్రమంలో మంగళగిరిలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో వడ్డేర్లకు మైనింగ్లో మరి సింహభాగాన్ని 15% రిజర్వేషను కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం మేరకు ఇటీవలే మనకు కూడా ఆ జీవో ఇచ్చి మనల్ని ఆదుకున్న ఘనత మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకిచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వడ్డేర వినియోగించుకొని మరి భవిష్యత్తులో మనము ఒక ఎమ్మెల్సీ కాడే ఆగిపోకుండా ఎమ్మెల్యే, ఎంపీ కూడా మనకు
కావాలని చెప్పేసి మనం ఆ దిశగా పార్టీని అభివృద్ధి చేస్తూ పార్టీ యొక్క ఉనికిని కాపాడుతూ మనము ఫ్యూచర్లో ఆ పదవులు కూడా అలంకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీలు అయితేమి, జెడ్పీటీసీలు అయితేమి, మరి సర్పంచ్లు అయితేమి మా ఒడ్డెర కులానికి ఎక్కువగా ఇచ్చి మరి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి మరి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇటీవల జరిగిన పార్టీ అనుబంధ సంస్థలు కానీ పార్టీల్లో కానీ చాలామందికి మా ఒడ్డేర్లకు 6 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 6 మందికి కార్యదర్శులు కార్యనిర్వాహక కార్యదర్శులుగా మరి పార్టీలో అవకాశం ఇవ్వడానికి మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి అదేవిధంగా మా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారు, మరి ఆమెకు ఒడ్డేర్లంటే ఎనలేని ప్రేమ, మరి పరిటాల రవీంద్ర గారు కూడా ఒడ్డేర్ల కోసం చాలా చేశాడు. అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే అయితేమి, మంత్రి గారు పయ్యావుల కేశవ అయితేమి, మా బీసీ మినిస్టరు సవితమ్మ గారు అయితేమి, 14 మంది ఎమ్మెల్యేలు కూడా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఒడ్డేర్ల అభ్యున్నతికి తోడ్పడి ఈరోజు ఈ ఎమ్మెల్సీ పదవి రావడానికి కారకులైనారు. వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మాకు ఎమ్మెల్సీ ఇచ్చినాడని చెప్పి మేము వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా కష్టపడి అందరూ ఎమ్మెల్యేల సహకారంతో మా పాపకి ఇచ్చినారు, మా చెల్లెలకి. మేము అది ఎల్లవేళలా మా గుర్తుపెట్టుకొని మేము మీకు కష్టపడి ఎప్పుడు మీ పార్టీ అంటే నడుస్తాము. కూటమి ప్రభుత్వం మన అనంతపురం జిల్లాలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మా ఒడ్డర్ల బిడ్డకి ఈ 2026లో కూటమి ప్రభుత్వం గుర్తించి మా ఒడ్డర్ల జాతి ముద్దుబిడ్డకి మన రామాదేవి గారికి గుర్తించి మా ఒడ్డర్ల కష్టం చూసి ఎమ్మెల్సీగా ఇచ్చిండేదానికి మా ఒడ్డర్ల కులాసులందరూ చాలా సంతోషం. ఈరోజు చాలా పండుగ అవతారం. మాకు చాలా ఒడ్డర్ల కులాసులు సంతోషమైంది. అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత కూటమి ప్రభుత్వం కలిసి 3 పార్టీలు ఒడ్డర్ల కులాసులకి ఎమ్మెల్సీ ఇచ్చినారు కాబట్టి చాలా సంతోషం. అట్లాగనే మా అనంతపురం జిల్లాలో మా కుంచి వెంకటేశ్వర బావ జిల్లా అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి ఒక్కొక్కటి మాకు అన్ని సౌకర్యాలు కలిసి వస్తున్నాయి కాబట్టి మా జిల్లా అధ్యక్షుడు కుంచి వెంకటేశ్వర బావ ఈ ఎమ్మెల్సీ ఇచ్చిండే మా ఒడ్డర్ల బిడ్డకి ఆయన తరపు నుంచి ఒడ్డర్ల కులాసులందరూ చాలా సంతోషం పడుతున్నాము. ఇక్కడ ప్రమాణ స్వీకారం అయిపోతానే అనంతపురం జిల్లాలో భారీగా మెరుగుని ఒడ్డర్ల కులాసులందరూ వచ్చి మెరుగు చేయాలని మన జాతీయ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ వాళ్ళ కూటమి ప్రభుత్వం మనకు గుర్తించుకొని మనకి ఎమ్మెల్సీ ఇచ్చినారు కాబట్టి ఇది చాలా సంతోషం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు ఎప్పుడు ఏ పదవులు లేవు. అసెంబ్లీలో అర్జీ పెట్టించిండే ఎమ్మెల్సీకి మాకైతే వడ్డే వాళ్ళకి చాలా ఆనందం. ఇది ఒక సంతోషం అని చెప్తున్నాము. ఎప్పుడైనా కానీ మాకు ఇప్పటి నుంచి అన్నా మాకు గుర్తించినారు కాబట్టి మా జిల్లా అధ్యక్షుల ఆధారంలో కొన్ని చోట్లకి ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి మండలానికి జిల్లాలకి తిరిగి మాకు ఐకతనంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని మా బావ చాలా కలగంటున్నాడు. వడ్డవర్లంతా ఐకతనంగా ఉండాలని ఇది చాలా సంతోషం. మా బావ జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి కానీ చాలా ఒక్కొక్కటి అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి ఇది చాలా సంతోషం. కూటమి ప్రభుత్వంకి మేమందరూ తలంచి నమస్కారం ఇస్తున్నాము. జై వడ్డారా, జై వడ్డారా, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జై నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఒడ్డెర ముద్దబిడ్డకి రమాదేవి అనే ఎంకే గుర్తించి కూటమి ప్రభుత్వము ఎప్పుడూ లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో
మేము ఎంతోమంది ఉన్నా ఇప్పుడు మమ్మల్ని గుర్తించి మంచి పదవి ఎమ్మెల్సీ మాకు ఇచ్చినారు. మాకు చాలా చాలా సంతోషము. ఒడ్డెర 63 జిల్లా మండలాల్లో ఎక్కడున్నా ఒడ్డెరకి చాలా సంతోషమైన దినం ఈరోజు. చాలా మాకే సంతోషము. మా ఒడ్డెర గుర్తించి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, మన పయ్యావల కేసు మంత్రి అయితేనేమి, అన్ని రకాల పవన్ కళ్యాణ్ అయితేనేమి మమ్మల్ని గుర్తించి ఇచ్చిన దానికి చాలా చాలా వాళ్ళకి కృతజ్ఞతలు. ఇప్పుడు జరగబోయే దాంట్లో కూడా మేము చాలా కష్టపడి చాలా గౌరవించి పార్టీకి సేవ్ చేస్తామని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఇన్నేళ్ళు మింటి మాకు ఒడ్డెర్లకే గుర్తించిన పార్టీ ఏదే కానీ లేదు. రాళ్ళు కొట్టుకుంటా మేము చేసుకుంటా అన్నీ చేస్తూ ఉన్నాము. మమ్మల్ని ఎవరినూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మా కష్టార్జితాన్ని కూడా ఆలోచన చేసి ఒడ్డెర్లు ఎక్కడుండారు ఏం కథను ఆలోచన చేసి మొన్న ఫిరిడ్లో ఏదో మురళికి ఇచ్చిండ్రి చైర్మన్ గాను. ఇప్పుడు మళ్ళీ మా పాపకి రమాదేవి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషపడుతున్నాము. మేము కూడా ఈ ప్రభుత్వానికి కట్టుబడి పనిచేసి గెలిపిస్తాము. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తామని నేను విన్నపం చేస్తున్నాను.